బాస్ సీజన్ 9 లో ఈ వారం ఎలిమినేషన్ లో ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. హౌస్ నుంచి దివ్యల మాధురి బయటకు వచ్చేశారు. తొలిసారి నామినేషన్స్ లోనే మాధురికి షాక్ ఇచ్చారు అభిమానులు. ఓటింగ్ తక్కువగా రావడంతో ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి మాధురి ఎంట్రీ ఇచ్చారు. 3 వారాల్లోనే, కేవలం 3 వారాల్లోనే హౌస్ నుంచి బయటకు వస్తున్నారు ఈ ఫైర్ బ్రాండ్. చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ మధ్య బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యారు. ఇటు మాధురి కానీ, లేదంటే గత వారం ఎలిమినేట్ అయినటువంటి చిట్టి పికిల్స్ రమ్య కానీ, వీళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్తోనే లోపలికి వెళ్ళారు. కానీ అంత అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇద్దరి నుంచి రాలేదు అనేటువంటి అభిప్రాయాలు అభిమానుల్లో ఉన్నాయి. లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి, ముఖ్యంగా మాధురి అయితే లోపలికి వెళ్ళిన దగ్గర నుంచే ఒక రకమైన ఫైర్ మనం చూసాం. చిన్న చిన్న విషయాలకే చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం కానీ, చాలా అగ్రెసివ్గా ఉండడం కానీ, ఎప్పుడు ఉన్న వాళ్ళ అందరితో ఆల్మోస్ట్ గొడవలు పెట్టుకోవడం కానీ, చిన్న చిన్న విషయాలకి ఇలా కాంటెంట్, విపరీతమైనటువంటి కాంటెంట్ వచ్చిందని చెప్పి మొదట్లో అంతా భావించినప్పటికీ కూడా మోస్ట్లీ ఇట్స్ టర్నింగ్ నెగిటివ్ అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వచ్చింది. రావాల్సినంత ఎంటర్టైన్మెంట్ రాలేదనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలో వెళ్ళిన 3 వారాల్లోనే బయటకు వచ్చారు. అనూహ్యంగా బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అనింద్ర జాయిన్ అవుతున్నారు. అనింద్రతో ఒకసారి మాట్లాడదాం, నా కొలీగ్. అనింద్ర, ఖచ్చితంగా ఇది షాక్ చాలామందికి. మరికొన్ని రోజులు ఉంటారని కొంతమంది భావించారు. అండ్ వచ్చేటప్పుడు ఏమో కానీ వెళ్ళేటప్పుడు మాత్రం భారీ ఎక్స్పెక్టేషన్స్, చాలా పెద్ద సంచలనం. లోపలికి దివ్యల మాధురి వెళ్తున్నారు అంటే. సో రమ్య విషయంలో అదే జరిగింది, దివ్యల మాధురి విషయంలో కూడా అదే జరిగింది. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్? ఇంత తొందరగా బయటికి రావడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అసలు? నందు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో మెయిన్ కంటెస్టెంట్ గా మాధురి అండ్ ఇంకా రమ్య, వీళ్ళ మీద ఎక్కువగా ఆడియన్సే కాదు, బిగ్ బాస్ టీమ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎక్కువ కాంటెంట్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు బాగా బయట సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు, వాళ్ళు స్ట్రాంగ్ గా మాట్లాడతారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత గేమ్ డెఫినెట్ గా చేంజ్ అవుతుంది, వీళ్ళ నుంచి మంచి కాంటెంట్ వస్తుంది. సో ఆడియన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ క్రియేట్ అవుతుంది అని చెప్పి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వీళ్ళని ఎంట్రీ ఇవ్వడం జరిగింది హౌస్ లోకి. అయితే రమ్య సో ఫస్ట్ వీక్ లో కొంచెం వాళ్ళ నామినేషన్స్ లో లేరు, నెక్స్ట్ వీక్ లో నామినేషన్స్ లో రావడంగానే రమ్య ఎలిమినేట్ అయ్యారు. రమ్య ఎలిమినేషన్స్ కి కారణం కూడా అక్కడ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మాట్లాడటం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్ మాధురి అని తెలుస్తుంది ఈ రోజు జరగబోయే ఎలిమినేషన్ లో. సో మాధురి ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ తను అందరి మీద ఫైర్ అవుతూ, తను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ఉండడం. ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ లో జరిగిన రీతుతో జరిగిన కాన్వర్జేషన్ లో అన్హెల్దీ రిలేషన్షిప్ మీదే అని చెప్పేసి, అండ్ ఇంకా రీతు వాళ్ళ ఫ్యామిలీ కాల్ చేసి నాకు ఏడ్చారు అని చెప్పేసి డెమో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ తనుజతో కూడా గొడవైంది, సంజనాతో గొడవైంది, అందరితో తను గొడవ పెట్టుకున్నారు. సో దట్స్ వై కొంచెం ఇదంతా చూసిన కంటెస్టెంట్స్ ని ఉన్న కంటెస్టెంట్స్ లో ఇదంతా చూసిన ఆడియన్స్ కొంచెం కంపేర్ చేసుకుని సో మాధురికి కొంచెం ఓటింగ్ అనేది తక్కువగానే ఉంది. ఓటింగ్స్ లో తక్కువ టాప్ లో ఉన్నారు. నెక్స్ట్ గేమ్ చేంజ్ అవుతూ వస్తుంది, దాని వల్ల కొంచెం ఓటింగ్ చేంజ్ అవుతూ వచ్చింది. అందులో భాగంగా కొంచెం కళ్యాణ్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చాడు. డేమోన్ పవన్ ఈ వీక్ లో లాస్ట్ వీక్ లో జరిగిన టాస్క్ తను ఫిజికల్ గా చాలా బాగా గట్టిగా గేమ్ ఆడటం వల్ల తను కూడా ఓటింగ్ 3rd ప్లేస్ వచ్చేసాడు. సో ఇలా వాళ్ళ ఆడిన టాస్క్ ప్రకారం కూడా ఇక్కడ ఓటింగ్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. మాధురి హౌస్ లో అబ్జర్వ్ చేస్తే మనం అంటే ముందే తను చెప్పారు విన్నర్ అవ్వాలనేది తన కాన్సెప్ట్ ఏం కాదని చెప్పి. సో తన హౌస్ లో కూడా అలాగే ఉన్నారు. మనం గేమ్ ఆడాలి, ఫిజికల్ గా మనం గేమ్ ఆడి మనం టాప్ లో ఉండాలి, మనం లీడ్ లో ఉండాలి, మనం విన్నర్ అవ్వాలి అన్నట్టుగా తను ఎక్కడా కూడా అనిపించలేదు. కూల్ గా తను కూర్చుంటున్నారు. పెద్ద టాస్క్ల్లో కూడా పెద్ద పార్టిసిపేట్ చేసింది లేదు. అందరితో కూర్చుని వాళ్ళకి వీళ్ళకి సజెషన్స్ ఇస్తూ వెనకుండి నడిపించాలి అనుకుంటున్నారు తప్ప తను ముందుకు వచ్చి ఆడాలి అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. అండ్ ఇంకా అందరితో గొడవలు అవడంతో తనూజకి ఉన్న ఫ్యాన్ బేస్ ఎక్కువగా, బయట ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. సో తనూజకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ క్రాస్ ఓటింగ్ చేసే ఛాన్స్ ఉంది. సో నామినేషన్ కూడా తనూజనే నామినేట్ చేశారు, డైరెక్ట్ నామినేషన్. అక్కడ తన దగ్గర ఉన్న పవర్ ఒకటి ఉంది, సేవింగ్ ఎలిమినేషన్ పవర్ ఒకటి ఉంది మాధురి దగ్గర యాక్చువల్ గా హౌస్ లోకి ఎంటర్ అయినప్పుడు. సో ఆ పవర్ అనేది తనకి టాస్క్ పెట్టి ఆ టాస్క్ లో నుంచి తనూజకి తన సంచాలకుగా ఉండి తనూజకి ఇచ్చేశారు. ఇప్పుడు
ఆ పవర్ తనుజ దగ్గర ఉంది. లాస్ట్ వీక్ అది యూజ్ చేయడానికి లేదు. అంటే ఎవరైనా ఎలిమినేట్ అయితే వాళ్ళని ఆ పవర్ యూజ్ చేసి ఎలిమినేట్ అవ్వకుండా హౌస్ లో ఉండేలాగా సేవ్ చేయొచ్చు. అట్లా బిఫోర్ వీక్ భరణి ఎలిమినేషన్ టైంలో ఇమాన్యుయల్ రాముకి ఇస్తే భరణి ఎలిమినేట్ అయ్యారు. సో ఇక్కడ ఆ పవర్ తనూజ యూజ్ చేసి మాధురిని సేవ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ తనూజ తన పవర్ ని యూజ్ చేయలేదు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇక్కడ మాధురి పవర్ ని కోల్పోయి నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఆ నామినేషన్స్ లోకి రావడానికి కూడా తనూజనే కారణం. తనకి 3 పనిష్మెంట్లు ఇవ్వాలి అని చెప్పేసి నాగార్జున గారు 3 పనిష్మెంట్లలో 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ డైరెక్ట్ నామినేషన్ అనేది తనూజ డెసిషన్ తీసుకున్నారు. అది మాధురి కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే ఇచ్చిన 3 ఆప్షన్ లో డైరెక్ట్ నామినేషన్ బెటర్, తను ఎలిమినేట్ అవ్వను అని తను అనుకున్నారు. అట్లాగా తనూజని నామినేట్ చేశారు. తనూజ వల్లే తను నామినేట్ అయ్యారు. తనూజతో గొడవ తనకి ఓటింగ్ తక్కువ పడింది. అండ్ ఇంకా తనూజ దగ్గర ఉన్న పవర్ తో ఇక్కడ ఉన్నారు గౌరవ్ ఉన్నారు, రాము ఉన్నారు, మాధురి ఉన్నారు. గౌరవ్ దగ్గర ఒక పవర్ ఉంది. గౌరవ్ దగ్గర బిగ్ బాస్ దగ్గర నుంచి తనకి నచ్చిన సజెషన్ తీసుకుని తను సేవ్ అవ్వచ్చు. సో ఏం జరగబోతుంది, ఏం చేస్తే బెటర్ అనేది బిగ్ బాస్ దగ్గర నుంచి తను ఒక సజెషన్ తీసుకునే పవర్ అవుతుంది. సో ఆ పవర్ ఎలా వాడాలనేది తనకి ఇప్పటికీ తెలియదు. దానికి సంబంధించి నేను నాగార్జున గారు చెప్పారు, దివ్య దగ్గర అడిగి తెలుసుకొని ఈ పవర్ మీద నీకు క్లారిటీ లేకపోతే అని చెప్పి. సో ఇక్కడ డేంజర్ జోన్ లో ఉన్న గౌరవ్, రాము, మాధురి వీళ్ళ 3 నుంచి ఎలిమినేట్ అవ్వాలి. కాబట్టి రాము లాస్ట్ వీక్ లో ఆడిన టాస్క్ లో దానికి ఓటింగ్ బాగుంది కాబట్టి రాము డెఫినెట్ గా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గౌరవ్, మాధురి ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే తనూజ పవర్ యూజ్ చేసి సేవ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ తన దగ్గర గౌరవ్ దగ్గర పవర్ ఉంది కాబట్టి తను సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మాధురిని సేవ్ చేయాలనుకుంటే తనూజ సేవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ తనూజ సేవ్ చెయ్యలేదు కాబట్టి మాధురి ఎలిమినేట్ అయిందని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే అందరితో గొడవ అయినప్పటికీ కూడా తను మంచి బాండింగ్ క్రియేట్ చేస్తున్నారు. అందరితో మళ్ళీ వెంటనే మింగిల్ అవుతున్నారు. అందరితో కూర్చుని సరదాగా మాట్లాడుతున్నారు. రీత్తో అంత పెద్ద గొడవ అయినప్పటికీ కూడా మళ్ళీ రీత్తో కూర్చుని సరదాగా మాట్లాడుకున్నారు. తనూజతో కూర్చుని సరదాగా మాట్లాడుతూ తనకి సజెస్ట్ చేస్తూ తన అమ్మాని పిలుస్తుంది మళ్ళీ మాధురిని. సంజనాతో అంత పెద్ద ఇష్యూ అయ్యి సంజన కూడా ఎమోషనల్ పక్కకి వెళ్ళి ఏం అనలేక ఏడుస్తూ కూర్చునిపోయిన సంజన కూడా ఈ 2 days లో తను భోజనం చేయకపోతే సంజన వచ్చి తినిపించడానికి ప్రయత్నించి తనతో కూడా ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. సో ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నారు హౌస్ లో మాధురి. కానీ ఈ టైంలో ఎలిమినేట్ అవ్వడం అనేది మాధురి ఫ్యాన్స్ అందరూ కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పచ్చు. ఈవెన్ ఇప్పుడు మనం సోషల్ మీడియా మొత్తం చూసుకున్న భరణి అండ్ ఇంకా మాధురికి సంబంధించిన ఎక్కువ రీల్స్, మీమ్స్ వాళ్ళిద్దరు బాండింగ్ కి సంబంధించి ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. ఇది బిగ్ బాస్ కి కొంచెం బజ్ గా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఈ టైంలో మాధురి ఎలిమినేషన్ అనేది కూడా కొంచెం షాకింగ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఖచ్చితంగా అనింద్ర చెప్పినట్లుగా మాధురి ఎలిమినేషన్ అనేది ఇట్స్ షాకింగ్. తనకి మేబీ తను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా నేను ఎలిమినేట్ అవునన్న కాన్ఫిడెన్స్లోనే ఉన్నారు. బట్ అది ఓవర్ కాన్ఫిడెన్స్గా అది టర్న్ అయి ఉండొచ్చు అంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంత రిస్క్ చేసి ఉండాల్సింది కాదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అండ్ చాలా కంటెంట్ ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు మాధురి లోపలికి వెళ్తున్నప్పుడు. ఎందుకంటే బయట ఉన్నప్పుడు మనం చాలా చూసాం. అంటే దువ్వాడ విషయంలో జరిగినటువంటి కాంట్రవర్సీస్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ విషయంలో జరిగినటువంటి కాంట్రవర్సీస్ కానీ, అట్ ది సేమ్ టైం తను ఎప్పుడు రెగ్యులర్గా రీల్స్ చేస్తూ ఉంటారు, అవన్నీ చూస్తున్నాం. మరోవైపు బిజినెస్ పెట్టారు. ఇలా సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక విషయంలో తను కనిపిస్తూనే ఉంటారు. పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తను చాలా స్టబర్న్ అని కూడా చాలామంది భావించారు. అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. సో ఇలాంటి పర్సన్ ఓ పక్క ఇంత క్రేజ్ ఉండి, ఇంత ఫాలోయింగ్ ఉండి, ఎప్పుడు సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా ఉండి అండ్ ఇంత స్ట్రాంగ్ మెంటాలిటీ అండ్ స్మార్ట్ విమెన్ కనుక లోపలికి వెళ్తే ఖచ్చితంగా మంచి కంటెంట్ వస్తుందని చాలామంది భావించారు. కానీ అనుకున్న స్థాయిలో అభిమానుల్ని ఎంటర్టైన్ చేయలేకపోయారు అనేది మెయిన్ రీజన్గా కనిపిస్తోంది. కొంత నెగిటివ్ మొదట్లో వీలే ఎక్కువగా నెగిటివ్ కంటెంట్ జనరేట్ అయింది. బట్ అది కొంత సెటిల్ అయ్యి తను కొంచెం పాజిటివ్గా టర్న్ అవుతూ తన కంటెంట్ని కొంచెం మార్చుకుంటున్న సమయంలో, తన బిహేవియర్లో కొంత చేంజ్ కనిపిస్తున్న సమయంలో, ఎమోషనల్ కంటెంట్ని కూడా జనరేట్ చేయబోతున్న సమయంలో ఎలిమినేషన్ అయిపోయింది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? మీరేమనుకుంటున్నారు? మాధురి బయటికి రావడానికి కారణం ఏంటి? అంటే చాలా త్వరగా బయటికి పంపించేశారని మీరు అనుకుంటున్నారా? కారణం ఏమిటని మీ అభిప్రాయం కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.